ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది అండి కల్కి బుజ్జి వీడియో? చాలా బాగుంది. లైక్ కొంచెం ఫన్నీగాను ఉంది, అలాగే కొంచెం ఇంట్రెస్టింగ్గాను ఉంది. ఇంకొంచెం ఉంటే బాగుండు, చూడాలి అనిపించేటట్టుగా ఉంది. ఓకే. అండ్ ఇంకొక విషయానికి వస్తే బుజ్జి అసలు ఆ వీడియో అసలు 50 సెకండ్ల వీడియో చూస్తున్నప్పుడు చాలా కామెడీ అనిపించి నవ్వు వచ్చేసింది. చూసిందే రిపీటెడ్గా చూస్తున్నాము. లైక్ బుజ్జి గురించి చెప్పాలి అంటే నిజంగా బుజ్జి అన్న పేరు కూడా ఆమెకి ఆ వాయిస్కే పెట్టుంటారు. లైక్ ఎందుకంటే చాలా క్యూట్గా మాట్లాడుతుంది. అండ్ మీరు అన్నట్టు సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ కాబట్టే బుజ్జి అని ఒక రోబోట్ అని పెట్టుంటారు, ఫ్రెండ్గా అని అంటున్నారు. లైక్ అలాగనే ఎందుకు అనుకోవాలి? లైక్ మర్యాద రామంలోని మన సునీల్ గారికి సైకిల్ని పెట్టారు కదా, అంటే అప్పుల్లో మరి ఫ్రెండ్స్ అంటే మనుషులు ఉన్నారు కదా చుట్టుపక్కన, మరి మనుషులనే పెట్టచ్చు కదా. లైక్ ఒక ఫన్ జనరేట్ చేయడం కోసం అక్కడ సైకిల్ని అయితే ఎలా పెట్టారో, హనుమాన్ సినిమాలో ఒక కోతిని అయితే ఎలా చేశారో, లైక్ ఈ సినిమాలో కూడా మనకు బుజ్జి అలాగా. అంటే బుజ్జి అంటే ఒక ఫన్నీగానే కాకుండా లైక్ మనకి చూసుకోవచ్చు యాక్షన్స్. అక్కడ వార్ జరుగుతున్నప్పుడు కూడా వార్లో కూడా బుజ్జి ఎంటర్ అయ్యింది. సో అలా చూసుకుంటే మనకు అన్నిటిలోని బుజ్జి ఉంది అని అనిపిస్తుంది. అంటే ఒక ఫన్గా అయ్యి ఉండొచ్చు, లైక్ ఒక సపోర్ట్గా అయ్యి ఉండొచ్చు, లైక్ మీరు అన్నట్టు ఒక ఫ్రెండ్ కూడా అయ్యి ఉండొచ్చు, అంతకు మించి కూడా అయ్యి ఉండొచ్చు, చెప్పలేం కదా మనం. కానీ బుజ్జిని చూస్తున్నంతసేపు కూడా ఇంకొంచెం కనిపిస్తే బాగుండు, ఇంకొంచెం వినిపిస్తే బాగుండు అనిపించింది. అండ్ ప్రతి ఒక్క డైలాగ్ కూడా చూసుకోవచ్చు, చాలా ఫన్నీగా ఉంది. ఓకే, గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది కల్కి. ఇంటర్నేషనల్ సినిమా లెవెల్లో ఉన్నాయి విఎఫ్ఎక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఎలా అనిపించింది మీకు? నాకైతే మాత్రం చాలా 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 బాగుంది. కానీ 3 years కష్టాన్ని మనకు ఒక 50 సెకండ్ల వీడియోతో చూసి తృప్తి పడండి అంటే ఇదే కొంచెం కష్టంగా ఉంది. లైక్ ఇంకొంచెం రిలీజ్ అయితే బాగుండు, ఇంకొంచెం పెంచితే బాగుండు, లైక్ అట్లీస్ట్ ఒక 1 minute అయినా పెంచితే బాగుండు అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఓకే, తెలుగు చలనచిత్రంలో ద ఫస్ట్ మూవీ ఇండియన్ స్క్రీన్ పైన కల్కి రాబోతుంది. అంటే ఇలాంటి వేలో ఇంతవరకు ఏ సినిమా రాలేదు. లైక్ ఇదే ప్యాటర్న్లో అయితే మనకి చూసుకోవచ్చు, నిజంగా ఏ సినిమా కూడా రాలేదు. మేబీ ఇక ముందు కూడా రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇది మాత్రం ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవచ్చు. లైక్ మనకి ఇప్పుడు ప్రభాస్ గురించి మాట్లాడుకుంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని ఎలా అయితే మాట్లాడుతున్నారో, మన తెలుగు చలనచిత్రం కోసం కూడా ఫ్యూచర్లో కల్కికి ముందు కల్కికి తర్వాత అని మాట్లాడతారన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఇది ఒక మనకి చూసుకుంటే ఇది మళ్ళీ ఇంకా రిపీట్ కాకపోవచ్చు మనకి ఈ సినిమా అనేది. అండ్ ఎలా అనిపించారు ప్రభాస్ గారు? చాలా బాగున్నారు, చాలా చాలా బాగున్నారు. ఇంతవరకు చూసిన అన్ని సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బాగున్నారు. లుక్స్ చాలా బాగా నచ్చినాయి నాకైతే. ఓకే, అండ్ చూసాక ఫ్రెండ్స్, బుజ్జి మీద మా కామెంట్స్ ఇవి, మా ఒపీనియన్ ఇది. అండ్ సేమ్ టైం మీ ఒపీనియన్ ఏంటి? అండ్ బుజ్జి 50 సెకండ్ల వీడియో చూసారా, స్పెషల్ వీడియో, మీకు ఎలా అనిపించింది? అండ్ ప్రభాస్ గారు ఎలా అనిపించారు? అండ్ గ్లోబల్ సినిమా ఇన్ టాలీవుడ్లో ఫస్ట్ సారి. ఓకే, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించి కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అండ్ సేమ్ టైం ఏమైనా అప్డేట్స్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి, మేమైతే చేస్తామన్నమాట. అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.